CREM క్రిమ్ అని మిగిలినవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. డ్రగ్స్ స్టెరాయిడ్స్ ఇచ్చి మరీ పెంచుతున్నారు. అయినా కల్తీ కాదు అని చెప్పే ధైర్యం పతాంజలి కౌగి కూడా కనీసం టెస్ట్ లో ఇండియాలోని స్ట్రీట్ ఫుడ్ అండ్ దాన్ని అమ్మే వాళ్ళు గ్లోబల్ లెవెల్లో ఇండియా పరువు తీస్తున్నారు. దానికి కారణం ఇండియాలోని ఫుడ్ అంటే అన్హైజెనిక్ అని మిగిలిన కంట్రీస్ అన్ని డిసైడ్ అయిపోయారు. కానీ మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఉన్న కుకింగ్ స్టైల్ అండ్ మసాలా దినుసులు వాడే విధానం చాలా కంట్రీస్ కి మనమే నేర్పించాం. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ లో అంతా కల్తీ. మనం తినే ఫుడ్ పానీపూరిలో యూరిన్, బిర్యానీస్ లో ఉమ్ము, దుమ్ము ధూళితో కలిపి మనకి టేస్టీగా సర్వ్ చేస్తున్నారు. అన్ని తెలిసిన FSSAI కూడా సైలెంట్ గా ఉంటుంది. ఇవన్నీ మనం డైలీ తినే ఫుడ్డే కదా, ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ గా మెడికల్ షాపు లేదా మరీ సీరియస్ అయితే హాస్పిటల్లో. ఇంట్లో ఎంత హైజీనిక్ అండ్ నీట్ గా ఫుడ్ ప్రిపేర్ చేసినా మనకు నచ్చదు. కావాలని ఈవినింగ్స్ బయటికి వెళ్లి మరీ రోగాలను కొని తెచ్చుకుంటాం. ఒక సర్వే ప్రకారం 48% పీపుల్ ఈవినింగ్ టైమ్స్ బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారంట. ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి తినడానికి బయటికి వెళ్ళాం అనుకుందాం. మీరు పన్నీర్ ఆర్డర్ చేశారు, కానీ పన్నీర్ మంచిదా కాదని మీకు ఎలా తెలుసు? ఇండియాలో ప్యూర్ పన్నీర్ దొరకడం చాలా ఈజీయే కదా అనుకుంటాం. కానీ ఇండియాలో పన్నీర్ మోస్ట్ గా ఎనలాగ్ పన్నీర్ ను తయారు చేస్తున్నారు. ఎనలాగ్ పన్నీర్ అంటే పాలు, ఆయిల్, స్క్రాచ్ ని కలిపి పన్నీర్ తయారు చేస్తున్నారు. ఈ పన్నీర్ ని వాడటం సేఫా అంటే FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ పన్నీర్ ని వాడటం లీగలే. సో దాని వల్ల చిన్న చిన్న షాప్స్ లో కూడా పన్నీర్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్ మనకి రెగ్యులర్ గా దొరుకుతుంది. ఇండియాలో దొరికే పన్నీర్ యొక్క అన్ని బ్రాండ్స్ ని టెస్ట్ చేసి తెలిసింది కొన్ని ప్యాకేజ్డ్ బ్రాండ్స్ మాత్రమే రియల్ పన్నీర్, మిగిలినవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. నేను ఇక్కడ చెప్తుంది పన్నీర్ గురించి అయినా నేను చెప్పేది మిగతా అన్ని ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నాను. జస్ట్ మీకు పన్నీర్ ఒకటే చెప్తున్నాను. ఇండియాలో ఉన్న మెజారిటీ పీపుల్ స్ట్రీట్ ఫుడ్ బానిసలు. అన్ఫార్చునేట్ గా మనం హెల్తీ అని ఫీల్ అయ్యే ఫుడ్ కూడా హెల్తీ కాదు. చికెన్ లో ప్రోటీన్ ఉంటుందని చికెన్ తినడానికి వెళ్తే చికెన్ ని డ్రగ్స్ స్టెరాయిడ్స్ ఇచ్చి మరీ పెంచుతున్నారు. ఫిష్ ని ఫ్రీజర్ లో పెట్టి మరీ మనకి సర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ హెల్తీ ఫుడ్డే అని నమ్మితే మనం తప్పు చేస్తున్నట్టే. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, మనం తినే ఏ ఫుడ్ అయినా కల్తీ కాదు అని చెప్పే ధైర్యం మనలో ఎవరికైనా ఉందా? మన ఇండియాలో ఆఖరికి ఫేక్ మిల్క్ కూడా తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మిల్క్ అంటే మనం ఏమనుకుంటాం, పాలలో నీళ్లు కలపడం. ఇంతవరకే మనకి ఫేక్ అంటే తెలుసు. కానీ కొంతమంది ఉత్తరప్రదేశ్ లో కెమికల్స్ తో పాలు తయారు చేస్తున్నారు. 3000 క్వాంటిల్ ఫేక్ డైరీ ప్రొడక్ట్స్ పట్టుబడ్డాయి. 3000 క్వాంటిలే అంటే చిన్న నెంబర్ కాదు, అది అక్షరాల 3 లక్షల కిలోలు కేవలం యూపీలోనే పట్టుబడితే ఇండియా మొత్తంలో ఏ రేంజ్ లో ఈ ఫేక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు? మార్నింగ్ మనం హెల్తీ ఫుడ్ అని ముస్లి తింటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఏ కెపాసిటీలో షుగర్ తీసుకుంటున్నామని. ఇన్ఫాక్ట్ ఒక ORS ని బ్యాన్ చేయడానికి ఒక డాక్టర్ 8 years పోరాడింది. 8 years తర్వాత స్లోగా ఫేక్ ORS మీద FSSAI బ్యాన్ వేసింది. కానీ మన ORS కంపెనీ కోర్టు ద్వారా ఆ బ్యాన్ ని హోల్డ్ లోకి తెచ్చింది. కంపెనీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే FSSAI ముందెందుకు పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు సడన్ గా బ్యాన్ అంటుంది. సేమ్ ఇలానే మ్యాగీ విషయంలో కూడా జరిగింది. 2015లో మ్యాగీ కంపెనీ లెడ్ అనే కంటెంట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ లో ఉందని బ్యాన్ చేసింది. కానీ తర్వాత కోర్టు నెస్లేకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. మనం వాడే కొన్ని స్పైసెస్ వేరే కంట్రీలో బ్యాన్ అయ్యాయి. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ లో వీటిపై ఇంకా హోల్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఇండియాలో మాత్రం ఈ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ గా ఇంకా కోట్లలో సేల్స్ పెరుగుతున్నాయి తప్ప వీటి సేల్స్ తగ్గట్లా. వీటిని వాడకుండా మన ఇళ్లలో కనీసం కొన్ని కర్రీస్ కూడా వండరు. పతాంజలి చిల్లీ పౌడర్ కూడా అన్సేఫ్ అని ప్రకటించారు. పతాంజలి కౌగి కూడా కనీసం టెస్ట్ లో కూడా పాస్ అవ్వలేక ఫెయిల్ అయిపోయింది. మన ఇంట్లో టీతో పాటు బిస్కెట్స్ తింటాం, పిల్లలకు కూడా స్నాక్స్ గా పెడతాం. కానీ బిస్కెట్స్ కూడా సేఫ్ కాదు. అందులో మెయిన్ గా క్రీమ్ బిస్కెట్ చాలా డేంజర్. వీటి వల్ల హార్ట్ డిసీజెస్, బ్లడ్ షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దీంట్లో వాడే ఫుడ్ కలర్స్ అండ్ ప్రిజర్వ్ చేయడానికి వాడే కెమికల్స్ అండ్ షుగర్ వల్ల ఎక్కువ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని క్రీమ్ బిస్కెట్స్ లో క్రీమ్ కూడా తప్పుగా ఉంటుంది. CREM క్రీమ్ అని ఉంటుంది. వీళ్ళు ఒరిజినల్ క్రీమ్ ని కాకుండా ఫేక్ గా ఆయిల్ తో క్రీమ్ ని తయారు చేస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉండాలి? దీని వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు అమూల్ బటర్ అండ్ గీని కూడా డూప్లికేట్ చేసి అమ్ముతున్నారు.
ఒరిజినల్ అండ్ ఫేక్ కి మధ్య తేడాని కనిపెట్టలేనంత పర్ఫెక్ట్ గా డూప్లికేట్ ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫుడ్ ని ఆర్డర్ పెట్టారు, 10 to 20 minutes గ్యాప్ లో డెలివరీ చేశారనుకుందాం. ఆ ఫుడ్ ఫ్రెష్ అని గ్యారంటీ ఎవరిస్తారు? లేదా అది కరెక్ట్ గా నువ్వు ఆర్డర్ చేసిన రెస్టారెంట్ నుంచే డెలివరీ వచ్చిందని నమ్మకం ఏంటి? ఈ పాయింట్ ఎవరు రేస్ చేయరు. ఎందుకంటే ఈ మధ్య మనం ఆన్లైన్ లో చాలా క్లౌడ్ కిచెన్స్ వచ్చాయి. ఇన్ ఫ్యాక్ట్ క్లౌడ్ కిచెన్ లో సీటింగ్ ఉండదు, మీకు బయట ఎక్కడా ఈ రెస్టారెంట్స్ కనపడవు, ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఈ క్లౌడ్ కిచెన్స్ లో ఫుడ్ అక్కడక్కడ నాన్ హైజెనిక్ అట్మాస్ఫియర్ వల్ల ఎంతో మందికి ఫుడ్ పాయిజన్ ని ఫేస్ చేశారు. కొంతమంది ఫుడ్ లో బొద్దింకలు కూడా వచ్చాయి. స్ట్రీట్ ఫుడ్ తినడం తప్పని చెప్పడం లేదు, అలాగే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం కూడా తప్పంటలేదు. నేను జస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఫాదర్స్ అయితే స్ట్రీట్ ఫుడ్ తిని డైరెక్ట్ గా షాప్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇండియన్ గవర్నమెంట్, కాంగ్రెస్ కానీ బీజేపీ లేదా ఏ పార్టీ అయినా ఫుడ్ మీద పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఫుడ్ గురించి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. ఇప్పుడు సరే బ్రో, నేను ఓన్లీ ఇంట్లో ఫుడ్ తింటానంటావా? వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఇంట్లో అమ్మ లేదా వైఫ్ కుక్ చేశారు, తినేసి సేఫ్ గా ఉన్నాం అనుకున్నాం. ఆలోచించు, ఆ వెజిటేబుల్స్ ని ఎన్ని రోజుల్లో పెంచారో. కలర్స్ వాడి వెజిటేబుల్స్ కి లేయర్స్ వేస్తున్నారు, ఇంజెక్షన్స్ ఇచ్చి మరియు ఫ్రూట్స్ వెండర్స్ కి కావాల్సినంత సైజ్ లో పెరిగేలా చూసుకుంటున్నారు. ఆర్గానిక్ అని చెప్పి మన పాకెట్స్ ని ఎంటీ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకప్పుడు జీవితం అంటే 100 సంవత్సరాలు అనేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లోనే బిలో 25 years లోపు యూతే చనిపోతున్నారు. హార్ట్ అటాక్స్ వల్ల డయేరియా గురించి స్పెషల్ గా చెప్పాల్సినంత అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ రీలో, యూట్యూబ్ వీడియో కంటే మన ఆరోగ్యం ఎంతో గొప్పది. ఇండియా గ్లోబల్ లెవెల్లో డయాబెటీస్ కి క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది, క్యాన్సర్ కి క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. ఇది ఫుడ్ విషయంలో ఇండియా సిచ్యువేషన్. ఒకప్పుడు ఎంతో గొప్పగా ఇండియన్ ఫుడ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇండియన్ ఫుడ్ సిచ్యువేషన్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. ప్రోడక్ట్స్ అన్ని ఏదో ఒక కాంట్రవర్సీలోకి వచ్చేదాకా బ్యాన్ అవ్వవు. వాటి లోటుపాట్లు తెలియకుండా ఉండటానికే మార్కెటింగ్ వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. దివాళీ, హోలీ, దసరాల్లో స్పెషల్ ఆఫర్ ఇస్తారు. మనం డైలీ తినే ఫుడ్ అంతా మనమే మన బాడీని స్లో పాయిజన్ లా ఈ డూప్లికేట్ ఫుడ్ పెట్టి మరీ మెయింటైన్ చేస్తున్నాం. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ హెల్త్ గురించి కాంప్రమైజ్ అవ్వకూడదు అని నా గట్టి ఫీల్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ ఇవ్వడానికి చేసినే తప్ప ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. సో దట్స్ ఆల్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయి. ఈ వీడియో మీద నీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకో. మోర్ వీడియోస్ ఆన్ ది వే. జై భారత్, భారత్ మాతాకి జై.